సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్కన జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కాబట్టి ఎన్నికల కంటే ఒక రోజు 2 రోజుల ముంగట కనుక వేసినట్టయితుంటే, ఒక వారం 10 రోజుల ముందు కనుక వేసినట్టయితుంటే ఇది కేవలం ఓట్ల డ్రామా మాత్రమే రేవంత్ రెడ్డిది అంటూ ప్రతిపక్షాలు ఆరోపించేటువంటి అవకాశం 100% ఉంటుంది. రైతులను మోసగించేందుకే రైతుల యొక్క ఓట్ల కోసమే ఎన్నికలు రాగానే రైతు భరోసా పైసలు గుర్తొస్తున్నాయి రేవంత్ రెడ్డికి అంటాడు కాబట్టి. సో ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి. సో ఈ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా కనపడుతున్నటువంటి ఈ సందర్భంలో రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేసి మేము రైతుల పక్షపాతిగా ఉన్నాం, రైతుల యొక్క పక్షాన ఉన్నామని చెప్పేసి చెప్పుకునేందుకు ఒక మంచి అవకాశంగా ఇప్పుడు భావిస్తూ ఉన్నాడు. రానున్నటువంటి ఎన్నికలను దృష్టి పెట్టుకొని మరో పక్కన రైతుల యొక్క వాళ్ళు ఇప్పటికే ఆగ్రహావేశాలతో కొంత ఉన్నారు రైతులు, ఎందుకు ఎరువులు సరిగ్గా దొరకక, మరో పక్కన రైతు రుణమాఫీ సరిగ్గా కాక. ఇప్పుడు ఈ రైతు భరోసా పైసలేసి వాళ్ళకు ఈ సీజన్లో సరైనటువంటి టైంకి ఇచ్చినామని చెప్పేసి రేపు చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కొంత ఆ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉంది. సో ఇదే ఈ శాటిలైట్ సర్వేనే ప్రామాణికంగా భూములు అవి పంట పండేటువంటి భూములు లేవు అనేది ఈ శాటిలైట్ సర్వే నిర్ధారించినటువంటి భూములకు మాత్రమే పడబోతా ఉన్నాయి. ఇక ఒక్కసారి రైతుల ఖాతాల్లో జమ అయినాయి అంటే ఆటోమేటిక్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పడతాయి. మళ్ళీ దీన్ని శాటిలైట్ సర్వే ప్రతిసారి చేస్తారంటే ప్రతిసారి ఏముండదు, ఎందుకంటే ఇది పెద్ద వ్యవహారం, ఈ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఒకసారి సర్వే చేసిన తర్వాత అది పంట పండే భూమా లేకపోయినట్టయితే అది పంటకు పనికిరానటువంటి భూమా, అది బీడు భూమిగా ఉన్నదా అన్నటువంటిది నిర్ధారించింది. ఇప్పటికే ఆల్రెడీ ఈ సర్వే కూడా పూర్తి అయిపోయినటువంటి ఈ సందర్భంలో మొదటిసారి శాటిలైట్ సర్వే ఆధారంగా ఒక 20 లక్షల ఎకరాలని తగ్గించి 1,30,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వితిన్ 1 వీక్ ఈ 10 రోజులలో రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి కేవలం రైతు భరోసా పైసల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్బీఐకి ఇంటెంట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 9,000 కోట్ల రూపాయలకు ఒప్పందం కూడా కుదుర్చుకునేది అందుకోసమనే అర్థమవుతా ఉన్నది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇంకా 10 రోజులు ఏమైనా దాటనిస్తాడా అంటే కొంత మనకైతే కొంత అనుమానమే. ఈ మూమెంట్లో వేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.